మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. ఇక చూడురే, కేసీఆర్ హరీష్ రావుల పైన చర్యలు వద్దు. వాళ్ళిద్దరే కాదు, ఎస్కే జోషి మళ్ళీ పోతే స్మితా సబర్వాల్ ఉండే కదా, వీళ్ళపైన కూడా చర్యలు వద్దు ఏమొద్దు అని కాళేశ్వరం కేసులో హైకోర్టు తీర్పిచ్చింది. ఇక రాతరా తల్లి హరీష్ రావు కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టారు, పొద్దుగాల పెడుతురు, జోరుగా చెప్తురు. అంటే వాళ్ళు ఏమనుకుంటారు అంటే కేసు మొత్తం కొట్టేసి ఇంటికి వాడిని ముద్ర వేసినట్టు బుక్కడి తిని భూమి కొరగమని చెప్పినట్టు అనుకొని జోరుగా చెప్తురు. ఇప్పుడు కేసు అయిపోవచ్చునా? ఇంకో విషయం, రేవంత్ రెడ్డి ఎక్కి దగ్గర ఇప్పటికీ 2.5 ఏళ్ళు అవుతుంది. ఒక్క కేసు అన్నా గెలవకపోతే రేవంత్ రెడ్డి మరి ఏమెక్కడికి గీస్తున్నట్టు ఈ సోటి ముచ్చట్లన్నీ మీరే అంటారు కదా. బీజేపీ వాళ్ళు అన్నారు, బీఆర్ఎస్ వాళ్ళు అన్నారు, కాంగ్రెస్ వాళ్ళు అన్నారు, అన్ని పార్టీల వాళ్ళు అన్నారు. ఏమన్నారు? బీజేపీ వాళ్ళు ఏమో ఈ కేసీఆర్ వల్ల రాష్ట్రాన్ని కాదు దేశానికి కూడా ముప్పే అని బీజేపీ వాళ్ళు అన్నారు. ఈ రేవంత్ రెడ్డి ఏమన్నాడు? కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమాట లక్షల కోట్ల రూపాయలు మొత్తం మింగిండు, మొత్తం తెలంగాణ మొత్తం బరవత్తలు చేసిండు అని రేవంత్ రెడ్డి అన్నాడు. బీఆర్ఎస్లు ఏమన్నారు? ఒక్క రూపాయి కూడా అవినీతి చేయలేదని వాళ్ళు అన్నారు. ఓలి మీద ఓలు జోరుగా అయితే పంచాబెట్టుకురు. ఎన్ని 256 పేజీల నివేదికని ఇచ్చిరుకున్న పోయి ఇవాళ ఏమంటారు అంటే కోర్టుకి ఏం కావాలి? సాక్ష్యాధారాలు కావాలి. మరి సాక్ష్యాధారాలు చూపేలేనట్టు వీళ్ళు. మరి సాక్ష్యాధారాలు ఏమెక్కడ చూపించకుండా చీలంతా. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది అబద్ధమా? కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది నిజమే, అందులో దాని పుణ్యమాట జనాల ముంచింది నిజమే, ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయింది నిజమే, మనం సంవత్సరానికి 13,000 కోట్ల రూపాయలు కడుతున్నది నిజమే. అవునా కాదా? ఇప్పుడు బీజేపీకి అయినా, బీఆర్ఎస్కి అయినా, కాంగ్రెస్కి అయినా వీళ్ళందరికీ ఒక మెయిన్ పిల్లర్ ఉంది. ఆ మెయిన్ పిల్లర్ అంటే మెగా కృష్ణారెడ్డి. ఈ మెగా కృష్ణారెడ్డిని దాటొచ్చి దమ్మున్న రాజకీయ లీడర్ ఉండొస్తున్నాయి. ఇప్పుడు నేను చెప్పిన పార్టీలలోనన్నా తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళందరినీ ఆదేది మెగా కృష్ణారెడ్డి. ఎలక్ట్రో బాండ్ల కింద ఒక్కొక్కరికి 100 కోట్ల రూపాయలు చేతిలో పెట్టలే. కాంగ్రెస్కి ఇచ్చిండు, బీజేపీకి ఇచ్చిండు. ఇక బీఆర్ఎస్ పార్టీకి అంటే ఇక మెగా కృష్ణారెడ్డి బీఆర్ఎస్ పార్టీ 2 కాబట్టి ఇక అందరికంటే ఎక్కువ ముట్టుంటాయి. ఇది కేవలం ఒక ప్రాంతీయ పార్టీ, ఈ తెలంగాణ రాష్ట్రం తప్పితే పక్క రాష్ట్రంలో ఏడలేదు. కానీ పెద్ద పెద్ద పార్టీల కంటే ఎక్కువ బీఆర్ఎస్ వాళ్ళు తీసుకోరు. మరి గిన్ని పైసలు ఏమెక్కడికి ఇచ్చిండు మెగా కృష్ణారెడ్డి? అంత లాభాలు ఎడ రావచ్చు? ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది ఆయనే కదా. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద కట్టిన ఆయన వీళ్ళకు గన్ని రకాల చందాలు ఇచ్చిండు. మరి గాయన దాటుకొని వస్తున్నా గాయన పేరు ఏం పేరు? ఐఏఎస్ ఆఫీసరు రజిత్ కుమార్ సార్. ఈ రజిత్ కుమార్ సార్ బిడ్డ పెళ్లికి ఈ మెగా కృష్ణారెడ్డి కంట్రోల్ చేసిరు. హోటళ్ళల్లో ఒక్కొక్క ప్లేటు భోజనానికి 17,000 రూపాయలతోటి, ఒక్క ప్లేటు భోజనానికి 17,000 రూపాయలు. అందులో 100 మంది పోయిరు ఆ పెళ్లికి, 1000 మంది పెళ్లి జోరుగా చేసిరు. మరి ఈ పైసలా నూలు కట్టిరు అనుకుంటారు? ఈ మెగా కృష్ణారెడ్డి కట్టిండు. మరి ఇక ఐఏఎస్ బిడ్డ పెళ్లి చేస్తేందుకు ఈ మెగా కృష్ణారెడ్డికి ఏమెక్కడ రావచ్చు? ఈయన దోస్తు కావచ్చు, ఈయన పాలోడా, పంగోడా, అన్న, తమ్ముడా? ఈయనెందుకు చేయొచ్చు మరి పెళ్లి? వాళ్ళ పెళ్లి దేశంలో అందరి పెళ్లి గిట్నే చేస్తున్నా మెగా కృష్ణారెడ్డి. అంటే ఒక ఐఏఎస్ అధికారి ఈ మెగా కృష్ణారెడ్డికి ఎంత సపోర్ట్ చేయొచ్చు? అప్పుడున్న ప్రభుత్వం ఈయనకి ఎంత సపోర్ట్ చేయొచ్చు? గిన్ని రకాలుగా చేసిరు. ఇప్పుడు కోర్టునే తప్పైతే కాలం లేదు. కోర్టుకి ఏం కావాలి? సాక్ష్యాలు, ఆధారాలు కావాలి. మరి ఏమక్కడికి సాక్ష్యాధారాలు ఇవ్వలేకపోయారు? మరి ఏమక్కడికి ఇవ్వలేకపోయారు? ఇలా ఏది అబద్ధం చెప్పురి? కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది అబద్ధం అయితే కాదు కదా. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కోసం 9, 10, 11, 12 ఎంత ఇంట్రెస్ట్ అయినా బాధలేదు. తేవాలే తీసుకొచ్చి అలా పోయాలి, అలా పావులో పోయాలి, బారాన జేబులో పెట్టుకోవాలి. ఇట్లా చేసి కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కుంగిపోయేదాకా తీసుకొచ్చారు. దానిపైన 256 పేజీల నివేదిక ఇచ్చిర్రు. అదంతా ఎక్కడ పోవచ్చు? అంటే కేవలం వీళ్ళంతా మెగా కృష్ణారెడ్డిని దాచిపెడతందుకు వీళ్ళు ఆడే డ్రామాలు. ఈ బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా ఈ దాంట్లో ఉన్న పెద్ద లీడర్లంతా కుమ్మక్కయ్యి తెలంగాణ రాష్ట్ర ప్రజల సొమ్ము తింటందుకు తలిగిరు. సంవత్సరానికి 13,000 కోట్ల రూపాయలు మనం కట్టాలి. 13,000 కోట్ల రూపాయలు కట్టాలి. ఈ మిత్తి కట్టడానికే సరిపోద్ది మన కష్టమంతా. మరి అసలు ఎప్పుడు తీరాలి? మరి ఎన్ని బ్యాంకులలో తెచ్చిరు అప్పు? ఎన్నో ఇప్పుడు దగ్గర 2-3 ఏళ్ళకి పైన అయిపోయాయి. కాళేశ్వరం ప్రాజెక్టు పైన నిన్ను మొత్తం వేడి కాడికి సాక్ష్యాధారాలతో తీసుకొచ్చి బిడ్డ కేసీఆర్ నిన్ను, నీ కొడుకుని, నీ బిడ్డ, నీ అల్లుని మొత్తం లోపల తోలుతాను నేనే చెప్పే. కేంద్ర ప్రభుత్వాలు కట్టినే చెప్పే. మరి కేంద్ర ప్రభుత్వం ఏమా, రాష్ట్ర ప్రభుత్వం ఏమా? వీళ్ళు ఏం చేయలేకపోతున్నారు ఎందుకు? మరి ఏం చేయలేకపోతున్నారు ఎందుకు అంటున్నా అంటే వీళ్ళందరికీ మధ్యలో మెయిన్ పిల్లరు మెగా కృష్ణారెడ్డి. మెగా కృష్ణారెడ్డిని దాటుకొని వచ్చి ఈ కేసుకి కాళేశ్వరం పైన మాట్లాడే దమ్ము, ధైర్యం వాళ్ళకన్నా ఉన్న అసలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లీడర్లకు ఎవ్వరికి లేదు. ఎందుకంటే వీళ్ళందరికీ ఎలక్షన్ల సమయంలో
పండు మొత్తం చేకూర్చేది గాయనే కాబట్టి గాయన ఎట్ట చెప్తే గట్టినే అయినాలే, ఎట్ట చెప్తే గట్టినే అయినాలే. అందరి పొత్తులు ఆగమైతే ఆగమయ్యేది మాత్రం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు తప్పితే వీళ్ళకు పావుల కూడా లుక్సాన్ లేదు. కోర్టుకు మరొకసారి చెప్తున్నా, కోర్టుకు కావాల్సినవి సాక్ష్యాధారాలు. మరి సాక్ష్యాధారాలు ఏమైనట్టు, ఎందుకు ఇయ్యనట్టు అంటే ఇప్పుడు ఈయన మీద ఆయన మీద అందరి పొత్తులు దొంగ దొరికిరనుకో, ఈ 3 పార్టీలు పోయి లోపల ఉంటే మరి తెలంగాణ రాష్ట్రాన్ని ఓలేలాలే వీళ్ళే వెళ్ళాలి. కాబట్టి నేను అంటనే ఉంటా, మీరు అంటనే ఉండు, మీరు అన్నట్టు అంటారు, నేను ఇన్నట్టు వింటా, నేను అన్నట్టు అంట, మీరు ఇన్నట్టు వింటారు. అంతవరకే జనాలు మన మాట ఇంటనే ఉంటుంది, పోతూనే ఉంటుంది, ఏదో కలిసిపోతూనే ఉంటుంది కాలంలో అన్నట్టు నూక్కపోతూ ఉన్నారు. కానీ మరి దీనికి అంతమేడుందో ఆరంభం ఏముందో నాకైతే ఏం అర్థమైతే లేదు. ఇవన్నీ పార్టీలు కలిసి ఒకటే వీళ్ళంతా